తెలంగాణ ఆర్టీసీలో మొదటి మహిళా డ్రైవర్ కావడం సంతోషంగా ఉందని మహిళా డ్రైవర్ సరిత అన్నారు. మిర్యాలగూడ డిపోలో జేబీఎం సంస్థ నుండి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు డ్రైవర్గా మహిళా విధుల్లో చేరారు. మహిళలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పిస్తుందని సరిత చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్కు ధన్యవాదాలు తెలుపుతున్న మహిళా డ్రైవర్ సరితతో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ఆర్టీసీలో మొట్టమొదటి మహిళా డ్రైవర్ ప్రస్తుతం సరిత బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రస్తుతం మహిళలు పురుషులకి ధీటుగా అన్ని రంగాల్లో కూడా దూసుకుపోతున్నటువంటి తరుణంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఆర్టీసీకి సంబంధించినటువంటి డ్రైవర్ విభాగంలో సరిత గారు ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీలో బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. డ్రైవర్గా ప్రస్తుతం మనం చూడవచ్చు హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ డిస్టిక్కి వెళ్ళేటటువంటి బస్ డ్రైవర్గా ఆయన ప్రస్తుతం సరిత గారు బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆయన మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అసలు హైదరాబాద్కి మీరు ఎందుకంటే గతంలో ఢిల్లీలో డ్రైవర్గా పనిచేస్తారు, హైదరాబాద్ ఎందుకు రావాలనిపించింది, ఏంది అసలు? సార్, హైదరాబాద్ కంటే అమ్మ నాన్న ఇక్కడ ఏజ్ బార్ అయిపోయారు సార్, చాలా ముసలి వాళ్ళు అయిపోయారు. నాన్నకి కళ్ళు కనిపించవు, అమ్మకి కాలు ఎరిగింది. సో అలాగనేసి వాళ్ళని చూసుకోవాలనేసి ఒక 1 year నుంచి ఫస్ట్ నుంచే తెలంగాణకి రావాలనేసి ఇంతకుముందు సర్కార్కి కూడా చెప్పుకున్నాను. సో వాళ్ళు ఏదో బిజీ మీద వాళ్ళు రెస్పాన్స్ అవ్వలే ఇంతకుముందు, ఇప్పుడు ఈ సర్కార్ కాకుండా ఇంతకుముందు సర్కార్. సో దాని తర్వాత మళ్ళీ ఈ సర్కార్ కూడా మహిళలకు చాలా మంచిగా హెల్ప్ఫుల్ ఉంది కాబట్టి వచ్చానమాట. వస్తే ఒక 1 year బ్యాక్ వచ్చి పొన్నం ప్రభాకర్ సార్ని కలవడం జరిగింది. సో సార్ని కలిసినాక అప్పుడే చెప్పారు సార్ వాళ్ళు, ఇస్తామమ్మా, ఎక్స్పీరియన్స్ లెటర్ చూపించాను, అన్ని డాక్యుమెంట్స్ ఏమున్నాయో, ఎన్ని పని చేశాను, ఏమేమి చేశాను అనేసి అన్నీ ఇచ్చానమాట. ఇస్తే సార్ చూసారు, అన్నీ చూసేసి ఓహో వెరీ గుడ్, ఇట్లా రాష్ట్రపతి అవార్డు కూడా ఇచ్చారు కదా, అవన్నీ చూపించాను సార్ వాళ్ళకి. చూపిస్తే వెరీ గుడ్ అమ్మ, మన ఊరి అమ్మాయి కదా, మన తెలంగాణ అమ్మాయి కదా, మన తెలంగాణలో ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది, ఇస్తాను అనేసి భరోసా ఇచ్చారు సార్ అప్పట్లోనే. అంటే ఒక 1 monthలో 2 monthsలో పోస్టులు పడుతున్నాయి అని చెప్పారు. ఈలోగా ఏమైనా చేసుకుంటానంటే ప్రైవేట్లో చేసుకోవచ్చు అని చెప్పారు. అయితే ప్రైవేట్గా నేను చేసుకోను అనేసి వెళ్ళిపోయాను. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పోస్టులు కొంచెం లేట్గా అవుతున్నాయి, మళ్ళీ ఈ మంత్ లాస్ట్లోనే పోస్టులు పడుతున్నాయి అనగానే మళ్ళీ వచ్చానమాట. వచ్చిన తర్వాత మళ్ళీ పోస్టులు మళ్ళీ బ్రేక్ అయినాయి, మళ్ళీ పోస్టులు పడకపోతే మళ్ళీ వేణు సార్ని పోయి కలిశానమాట. అంటే పొన్నం ప్రభాకర్ సార్ వాళ్ళు పిఎస్ అనమాట. సార్ని కలిస్తే సార్ అన్నారు కదా, పడతాయమ్మా, కాకపోతే కొంచెం ఉంటాయి కదా సార్ కొన్ని పనులు, అలాగని కొంచెం ఆపేసినాం, పోస్టులు వేస్తాం, తప్పకుండా వేస్తాము, మీరు కావాలంటే మాకు కావాల్సిన వాళ్ళు డిపోల్స్ ఉన్నారు మన బస్సులే, నేను చెప్తాను అక్కడ చేసుకోమని చెప్తే ఈ డిపోకి పంపించారు సార్. ఎంజీబీఎస్లో జేబీఎం కంపెనీ అనేసి ఉంది, అక్కడ వెళ్ళి జాబ్ చేయండి, 2-3 months అన్నా 1 month అన్నా చేయండి అమ్మా, ఈలోగా మేము మీకే ఫస్ట్ పోస్ట్ ఇస్తామనేసి చెప్తే ఇక సార్ వాళ్ళు చెప్తేనే నేను ఇక్కడ రావడం జరిగింది. ఫైనల్గా మహిళలకి ఏం చెప్తారు? ఎందుకంటే మహిళలకు సంబంధించి అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఇప్పుడు డ్రైవింగ్ ఫీల్డ్లో కూడా మీరు రావడం జరిగింది, మహిళలకు సంబంధించి ఇంకేం చెప్పబోతున్నారు? నేను చెప్పేది ఏంటంటే, ఏదన్నా పని మీరు చేయాలనుకుంటే ముందుకు రండి, చేయగలుగుతారు, మీ ఆత్మవిశ్వాసంతో ఉండండి, దేవుడు మీకు తప్పకుండా సాయం చేస్తాడు. సో డ్రైవింగే కావాలి అని అంటే తప్పకుండా సార్ వాళ్ళు అందరూ సపోర్ట్గా ఉన్నారు. ఆల్రెడీ మన తెలంగాణ గవర్నమెంట్ చెప్పేశారు కదా, అమ్మాయిలను ముందుకు తీసుకురావాలి ఏ ఫీల్డ్లోనైనా. సో అలాగని రండి, నేను కూడా సపోర్ట్గా ఉంటా, అందరూ సపోర్ట్గా ఉంటారు. సో ఏ పని చేయాలన్నా మీరు ముందు అడిగేయండి, తప్పకుండా గమ్యం సాధిస్తారు. ఇది మన మొత్తానికి చూసుకుంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా డ్రైవర్గా సరిత రికార్డు సృష్టించబోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వరకు కూడా ఆమె సర్వీస్ కొనసాగబోతుంది. ముఖ్యంగా ఢిల్లీలో దాదాపు 10 సంవత్సరాల పాటు అక్కడ ఆర్టీసీలో సేవలు అందించిన తర్వాత నా తల్లిదండ్రులు అనారోగ్యానికి గురయ్యారు కాబట్టి నేను నా సొంత రాష్ట్రానికి రావాలనేటటువంటి నిర్ణయం తీసుకున్నాను. దానిలో భాగంగానే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఆర్టీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆయన అప్రోచ్ అయిన తర్వాత నాకు ఇక్కడ అవకాశం కల్పించారు. ప్రస్తుతం ప్రైవేట్గా చేస్తున్నప్పటికీ మరొక 1 or 2 monthsలో ముఖ్యంగా దానికి సంబంధించి గవర్నమెంట్స్ వేకెన్సీస్ పడబోతున్నాయి, దాంట్లో గవర్నమెంట్ జాబ్ అవకాశం కల్పిస్తానని నాకు హామీ ఇచ్చారు. చాలా సంతోషంగా ఉందంటూ కూడా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ భానుతో నాగేంద్ర, హైదరాబాద్.